హాయ్ గాయ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. శనివారం. ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మనం రోజు వాడిపల్లి వెళ్తున్నాం. టైం ఎంత? 7 అయింది. లాస్ట్ టైం నడుచుకుంటూ వెళ్ళాం కదా, ఇప్పుడు బండ్ల మీద వెళ్తున్నాం. సో అంత టైం పట్టదు. సో ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు. బాబాయ్ సే హాయ్. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. టికెట్కి ఎంత దొబ్బుతాడు అన్నమాట. బండి మీద ఎంతసేపట్లో వచ్చాం రండి. 15-20 మినిట్స్లో వచ్చేసాం. ఆ రోజు మనం నడుచుకుంటే ఎంతసేపు వచ్చాము? నడవడానికి గంటన్నర. 8 కిలోమీటర్స్ అన్నమాట అది. సో ఇదంతా పార్కింగ్ లాట్ అంటారు దీన్ని. పార్కింగ్ ప్లేస్. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలు. చాలా చిన్నది. అది మా బాబాగారు డ్రైవింగ్ కాబట్టి మేము 20 మినిట్స్లో వచ్చేసాం. లేదంటే మినిమం 30 మినిట్స్లో రావచ్చు తాపీగా. మెల్లగానే రండి, కంగారు లేదు. ఇంకొకటి ఇక్కడ బస్సు సర్వీస్ కూడా ఉంది తెలుసా. ఓన్లీ రావులపాలెం టు వాడపల్లి అన్నమాట. ఓన్లీ వాడపల్లికి బస్ సర్వీస్ ఉంది. గుడి లోపల కాల్స్తే గుడి బయట మనం ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా. ఇంకోటి ఈరోజు చెప్పడం మర్చిపోయాను, ఆ లైట్లోకి వచ్చి చెప్తాను. నా జీవితం వెలుతురులోకి వచ్చిందని సింబాలిక్గా చెప్తాను వినండి. అది మనకి 895 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదే స్పెషల్. అబ్బా అంతలా కొట్టిందనమాట. అంత ఉడుకుడుగ్గా వచ్చాం కదా, చాలా ఉడుకుడుకుపోతూ చాలా సిమ్లో పెట్టకుండా మొత్తం పొయ్యి ఫుల్లో పెట్టి వచ్చామన్నమాట. దెబ్బ మీద కొట్టుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ. అది మ్యాటర్. చెప్పాను నేను. వస్తే కలిసి రండి, ఓకే. కొబ్బరికాయ ఈజ్ ఏ మ్యాండేటరీ థింగ్. ఇదిగో లేట్ కమర్. అవును, నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఆ చాట్లు వాటిల్లో ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు తినొచ్చా? జస్ట్ ఆస్కింగ్ అంతే. అదేంటో నాకు ఇక్కడికి వస్తేనే జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్లన్నీ వస్తాయి నాకు. తోడా ప్యాజ్ అందులో ఉంటాయి కదా, ప్యాజ్ తినొచ్చా? బాబోయ్, పెద్ద బొంబాయిలో ఉంది. ఈ జాబ్లు గీబులు మనకు వద్దురా. ఇక్కడ ఏదో షాప్ పెట్టుకున్నాం అనుకో, అర్ధరాత్రులు కూడా ఇన్కమ్. లాస్ట్ టైం మేము ఇక్కడే పెట్టాము చెప్పులు. ఈసారి కూడా ఎత్తేస్తే గోవింద. ప్రత్యేక దర్శనం 50 రూపాయలు. ఉచిత దర్శనం మార్గం 2 మార్గాల. ఒరే మొన్నే కుదర వచ్చావు, ఏం తెలియని అతి పక్షిలాగా ఎందుకు అలా చేస్తూ ఉంటావు? వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్? ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ రద్దీ. అదిగో కొట్టిన కొబ్బరికాయలన్నీ అలా యూస్ఫుల్గా అలా పడేస్తారనమాట.
అలా తొంగి చూడవచ్చు. ఇట్స్ అన్ అఫీషియల్ థింగ్. మనం కూడా ఏం జరుగుతుందో తొంగి చూద్దాం. మన ఈ బొక్కలను చూద్దాం. చాలా తక్కువ మంది ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? చాలా పెద్ద లైన్ ఉందిరా బాబు. చాలా ఖాళీగా ఉంది. అరే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. 895 యూట్యూబర్స్. ఓకే, ఇంకా డబ్బులు కూడా రాలేదు. సగం డబ్బు వేయడానికి పర్సంటేజ్ మాట్లాడేస్తున్నాడు. సరే సరే, ముందు చూడండి. ఇంట్లో ఓపిక లేదని మనమే ఎడుతున్నామా? వీళ్ళు చూసావు ఎంత చడాకీగా చకచకమంటూ వెళ్ళిపోతున్నారు. అలా ఉండాలిరా, అది పద్ధతి అంటే. దిస్ ఈస్ 50 రూపీస్ దర్శన్ and our darshanam is free darshan. So like this go, like that go. అది 50 రూపీస్ దర్శనం అనుకో, అలా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఎంతోసేపటి కాదు, ఒక అరగంటలో అయిపోతాం. ఒక అరగంటలో అయిపోద్దారా గురు? అరగంటలో ఈజీగా వెళ్ళిపోవచ్చు సింపుల్గా. గంట పడుతుంది మనకి దర్శనం అవుదంట, గంట పడుతుంది అంట ఖచ్చితంగా. దర్శనం అవుతుంది, మనకైతే అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. మనం వెళ్ళేసరికి గంట పడుతుంది, దర్శనం అవ్వదు. సో అందుకే వస్తే త్వరగా రండి. మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్, చిన్నదంటే చాలా చిన్నదే. అది డస్ట్బిన్కి ఆ సింబల్స్ ఉండొచ్చా? జస్ట్ ఆస్కింగ్. ఇంతకు మ్యాటర్ ఏంటంటే, వచ్చే దారిలో నా ఫోన్ తీసేసుకున్నారు. ఇది అన్నిగడి ఫోన్. ఎందుకు తీసుకున్నారు? ఫోన్ లోపలికి ఎలా లేడంట. అన్నిగడి ఫోన్ అయితే ఎలా ఉంది. తెచ్చేసుకునే వాళ్ళు తెచ్చేసుకోవచ్చు. నేను లోపల ఫోన్ వాడను అని చెప్పేసి అంటే దానికి తీసేసుకొని బిల్లు చుట్టేసి ఇది చూపించారు నాకు, ఈ రిసిప్ట్. దీనికి మళ్ళీ నేను 10 రూపీస్ కట్టాలి. కనబడుతుందా? దీన్ని ఏమనాలి అంటే, నేను నా ఫోన్ పోతుందని సెక్యూరిటీగా నేను ఇస్తే ఓకే, వ్యాలిడ్ పాయింట్. అది వాళ్ళే తీసేసుకొని నాట్ అలౌడ్ అని చెప్పేసి వాళ్ళే ఫీజు పెట్టేసి పే చేయమంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లా. లోపలికి వచ్చాం, దర్శనం అయిపోయింది. ఈరోజు చాలా రష్ ఉన్నారు అన్నమాట. ఈరోజు చాలామంది ఉన్నారు. మన ఫోన్లన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చూసుకోండి. ఇవి కూడా సెల్ ఫోన్ ఒకటి 10 రూపాయలు, లగేజ్ బ్యాగ్ ఒకటి 20 రూపాయలు, చెప్పులు జత ఒకటి 5 రూపాయలు. అది వీటికి కూడా రెడీ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు అంటే కుదరదు, ఫోన్ లాక్కుంటారు. ప్రసాదం తింటారా? ముందు జనాలకు పెట్టు. ఫైనల్లీ వీ గాట్ అవర్ ఫోన్ గాయ్స్. మీ వ్యాపారాలు చూస్తుంటే మత్తి పోతుందిరా నాకు.
ఇక్కడ ఓ షాప్ పెట్టుకుంటే చాలు, జీవితాంతం బతికేయచ్చు ప్రశాంతంగా. బతికినవరే మళ్ళీ అవి కూడా వేలం పాటలు వేసుకొని అవి చేసుకొని చేయాలి అన్నట్టు దేవుడి పేరు చెప్తారు. మళ్ళీ ఇలాంటి మొక్కలు గిక్కలు అలాంటివి అమ్మకూడదు. ఓకే ఓకే, ఓన్లీ దేవుడి సరుకు. భలే ఉన్నాను నేను. ఎలా ఉన్నాను తెలుసా, సలార్లోని వీడు ఉంటాడు కదా పండిత్, ఆ జుట్టు ఆ బొట్టు అన్నీ పెట్టారు నాకు. ఇప్పుడు మీరు పెట్టుకున్నారా? మధ్యలో పొట్టు వెళ్ళి పెట్టుకోలేదు, నాకు మాత్రం పెట్టారు పండిత్ లాగా. ఇలా మన దగ్గర తీసుకునే వాటికి వాళ్ళు మనకి ఇచ్చే తిరిగే సర్వీసులకి, సర్వీసులు వాళ్ళు ఇవ్వట్లేదు, బొంగ వాళ్ళు ఇచ్చేది ఏంటి, కానీ వాళ్ళు ఇచ్చే మెయింటెనెన్స్కి అబ్బే. ఇంకోటి ఏంటంటే 50 రూపీస్ ఇచ్చే వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి చూడొచ్చు, ఫ్రీ దర్శనం వాళ్ళకి చూడటానికి లేదనమాట, ఓన్లీ వాళ్ళ లైన్ ముందుకెళ్ళినప్పుడే. ఇంకోటి 50 రూపీస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు కూడా దేవుడిని చూడొచ్చు అనమాట, అదొక ఆప్షన్ ఉంది. దిస్ ఇస్ బిజినెస్. తప్పిపోతారు, చూసుకుంటారా. వీడికి కూడా ఉన్నాడు, ఇంకోటి ఎక్కడున్నాడు. ఓ వన్ మోర్ థింగ్, మళ్ళీ మన బండ్లకి ఇక్కడ వదిలించాలి. వదిలించాలి అంటే నువ్వేమీ ఫ్రీగా పెట్టట్లేదు కదా అంటే, నేను ఫ్రీగా పెట్టట్లేదు. ఒకవేళ బండి పోయిందాక మాకు సంబంధం లేదని వాళ్ళే అంటారు, తెలుసా ఆ విషయం. ఎప్పుడైనా చెప్తారు. ఈ రోడ్ పొడిగొడితే టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఎందుకు? బిజినెస్. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా వాడిపల్లి వెళ్తారు, వాడిపల్లి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇదే రూట్ మెయింటైన్ చేయాలి, వాడిపల్లి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా వెజ్జే తినాలి, వెజ్ టిఫిన్సే తినాలి. సో అందుకే పుట్టగొడుకులా వెజ్ టిఫిన్స్ ఇది పెట్టారు, తప్పలేదు. ఇట్స్ ఎ బిజినెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ ప్లేసెస్. వాళ్ళు లోపలే మొత్తం బిజినెస్ పెడుతున్నారు, బయట చేయడంలో తప్పలేదు కదా. మీ అందరి మీద నేనే పెద్ద భక్తునిరా, వేరే భక్తుడిరా. నావే నామాలు పెద్దవి, అందరు నన్నే చూసి వేరే భక్తుడు అనుకుంటారు. జొన్నాడు ఫ్లైఓవర్ గుర్తుందా? అప్పుడెప్పుడో 2024లోనా ఎప్పుడో స్టార్ట్ చేసింది ఇది? 23లోనా? కాదు 24 కాదా? 24 కాదంట, 2022 23లోనో స్టార్ట్ చేశారు ఫ్లైఓవర్. అది జొన్నాడికి, ఎందుకో నాకు అర్థం కాదు. జొన్నాడికి ఫ్లైఓవర్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, మరి ఏంటో. మరి రావులపాలెం అంత పెద్ద సిటీ, దానికి ఎందుకు అక్కడ లేదు? అక్కడ వేస్తే ఏమొద్దు తెలుసా, షాపులు లేచిపోతాయి కదా, వేసి జొన్నాడికి రప్పించుకున్నారు. జొన్నాడికి అవసరం లేనప్పుడు వద్దని చెప్పచ్చు కదా. అరే ఇంకోటి ఇక్కడ వేయటం వల్ల ఇంకో నష్టం ఏంటో తెలుసా, లారీ వాళ్ళు చచ్చినట్టు పైనుంచి వెళ్ళాలి. పైనుంచి వెళ్ళారనుకో, కింద డాబా దగ్గర దిగాలనుకో, వాళ్ళు ఆ పై వాళ్ళు కింద డాబా దగ్గర దిగడానికి లేదు, మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవాల్సిందే. కింద దిగాలంటే మళ్ళీ 1 కిలోమీటర్ 6 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి రావాలి, వెనక్కి వెళ్ళి రావాలి. ఇలా వెళ్ళిపోయేదానికి ఇంకా ఫ్లైఓవర్ ఎందుకు? ఒక్కసారి అది ఎక్కాడంటే లారీ వాడు కింద దిగడానికి డాబా దగ్గర ఆగడానికి ఉండదు, అంత యూస్ఫుల్ అనమాట ఆ ఫ్లైఓవర్. మళ్ళీ ఎస్టర్నింగ్ సూపర్ రోడ్ ఇది అంతా, వీటికి దిక్కులేదు. మళ్ళీ ఫ్లైఓవర్స్ మళ్ళీ మాకు కావాల్సింది. హాయ్ గాయ్స్, ఇంటికి వచ్చేసాం గాయ్స్. మీకు ఈరోజు చూపించిన యూజ్లెస్ వాటిల్లో ఇంకొకటి యూజ్లెస్ చూపిస్తాను చూడు. ఇంజనీర్ 10th క్లాస్ 10వ తరగతి చదివాడో పాస్ అయ్యాడో లేదో కూడా తెలియదు. ఏ పొద్దున్నోడైనా రోడ్డుకి అడ్డంగా డ్రైనేజ్ వేస్తాడా?
ఈ రోడ్డుకి ఎప్పుడైనా రోడ్ అంత ఇరుక్కుపోవా టైర్లు, బండ్ల టైర్లు, స్కూటీ టైర్లు కొట్టి 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 ఎలా అయిపోయినాయి చూడయి, కింద తగిలి తగిలి. కార్లు అయినా బండ్లు అయినా ఇప్పుడు కొట్టి కొట్టి. ఇంజనీర్లు వేయించేవాడు, అసలు వేయించేవాడు ఎలా చేసి వేయించాడు నాకు అర్థం కాదు. మామూలుగా బేసిక్ ఎడ్యుకేషన్ తీసుకునే వస్తారా, లేదంటే ఇప్పుడు ఇలా ఇంట్లోకి వెళ్ళామనుకో టైం 10:30 అయింది, పడుకుంటారేమో. లేదు లేచా ఉన్నాడు మా అమ్మ. దోమల బ్యాట్ పట్టి రమ్మన్నాడు, మర్చిపోయాను నేను. లేద్దాం చూద్దాం. మామ దోమల బ్యాట్ లేదంట. దోమల బ్యాట్ లేదని వాటర్ బాటిల్ తెచ్చి పెట్టరా, లేదంటే ఇంకా